హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే చాలా సింపుల్ సారీ ఫోల్డింగ్ అనేది చూపిస్తానండి. సారీ ఫోల్డింగ్ ఏంటి అందరికీ తెలిసిందే కదా అనుకుంటున్నారా? సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీకు చాలా టైం సేవ్ అవుతుంది, అలాగే స్పేస్ కూడా సేవ్ అవుతుందండి. చాలా తక్కువ స్పేస్ ఉన్న వాళ్ళకి, సో అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం సారీ ఫోల్డింగ్ అనేది ఇలా చేసి బ్లౌజ్ లోపల పెట్టేస్తూ ఉంటాము. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక సారీ మీద ఇంకొక సారీ పెట్టినప్పుడు ఆ సారీలు అనేవి జారిపోవడం అలాంటిది జరుగుతుంది, లేకపోతే బ్లౌజులు అనేవి కింద పడిపోవడం అలాంటివి జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పే ఫోల్డింగ్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఒక సారీ మీద ఇంకొక సారీ అలా సారీ పైన సారీ పెట్టుకుని మీరు ఆర్గనైజ్ చేసుకున్నా కూడా ఏ సారీ కూడా కిందకి పడిపోవడం అనేది ఉండదు. సో ఇప్పుడైతే ఆ ఫోల్డింగ్ అనేది ఎలా చేసుకోవాలని చూపిస్తానండి. చాలా చాలా ఈజీ, మీరు చూడగానే నేర్చేసుకుంటారు. సో లెట్ చేయకునే వీడియో మనం స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ఫస్ట్ ఏంటంటే మనం సారీ ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామంటే మామూలుగా మనం చీర ఎలా మడత పెట్టుకుంటాము అలాగే మడత పెట్టుకోవాలండి. అది కూడా ఎలాగనేది చూపిస్తున్నాను. ఎందుకంటే చాలామందికి ఈ సారీ మడత పెట్టడం కూడా రాదు. నన్ను ఒక్కొక్కసారి కామెంట్ సెక్షన్లో అడుగుతారు పర్ఫెక్ట్గా సారీ ఎలా మడత పెట్టాలని చెప్పేసి. చాలామందికి రాదు. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వీళ్ళందరికీ కూడా రాదండి. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఒకసారి ఇది కూడా చూపిస్తున్నాను. దీని తర్వాత ఏం చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు నేను ఏదైతే ఫోల్డింగ్ చెప్పబోతున్నానో ఇది మీరు ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళాలన్నా, లేకపోతే మామూలుగా మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు ప్యాక్ చేసుకోవాలన్నప్పుడు మీకు ఎక్కువ సారీస్ పడతాయి ఈ ఫోల్డింగ్ కనుక మీరు చేసుకున్నట్లయితే. అలానే బ్లౌజ్ ఎక్కడ పడిపోయింది ఎక్కడుంది అని ఎత్తుకునే అవస్థే ఉండదు, ఒకే చోటు ఉంటాయి, ప్లస్ కలిపి ఉంటాయి. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా, వీడియోలో చూపించిన విధంగా సారీ అనేది ఫోల్డ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సారీని ఇలాగా పరుచుకోండి. పరుచుకున్న తర్వాత బ్లౌజ్ని చూసారు కదా, నేను కింద వైపు వేస్తున్నానండి. ఇలా బ్లౌజ్ని కింద వైపు వేసుకుని దానిపైన సారీ అనేది వేయండి. వేసుకున్న తర్వాత దాని బటన్స్ ఉంటాయి కదా, అంటే మొత్తం అన్ని పెట్టిన అవసరం లేదు. పై బటన్ కింద బటన్ పెట్టుకుంటే బెటర్. మొత్తం అన్ని పెడితే మళ్ళీ తీసుకున్నప్పుడు మనకి అవన్నీ తీసుకుంటూ ఉండాలి. సో పైనుంచి ఒక మడత వచ్చే అంత గ్యాప్ వదిలేసి బ్లౌజ్ అనేది కింద పెట్టుకోండి. అలాగే హ్యాండ్స్ కూడా ఇలాగ లోపలికి మడత పెట్టండి. మడత పెట్టిన తర్వాత పైన సారీ ఉంది కదా, ఆ సారీ అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఫోల్డ్ చేయండి. దాని తర్వాత ఇట్ సైడ్ ఫోల్డింగ్ 2 ఫోల్డింగ్స్ వస్తాయి, 1 2. సో చూసారు కదా. సో అంతే అండి, చాలా ఈజీ కదా ఫోల్డింగ్ అనేది. దీనివల్ల మీరు ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టుగానే సారీ పైన సారీ పెట్టుకున్నా అది సారీ అనేది కింద పడిపోదు, ఎందుకంటే మనకి ఎత్తు రాదు కదా. అండ్ చూడడానికి చూడండి లుక్ ఎంత బాగుందో. ఏదో ఒక డ్రెస్ మెటీరియల్ లాగా అలా ఉంది కదా, వర్క్ డ్రెస్ లాగా అలా అనిపిస్తుంది కదా, సారీ లాగా అస్సలు అనిపించట్లేదు. లుక్ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ తీగానే అంటే తీసి చూపించగానే ఎవరికైనా కొంచెం అట్రాక్ట్ అవుతారనమాట, అలా కూడా అనిపిస్తుంది. అండ్ మన గార్డేజ్ బీరువా అంతా కూడా నీట్గా ఉంటుంది అనమాట. సో ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే బ్లౌజ్ అనేది కింద పడిపోవడం అనేది జరగదు. అండ్ లుక్ కూడా బాగుంటుంది. చాలా ఈజీ మెథడ్ కదా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బాయ్ బాయ్.